ఒక నెల రోజులు అవుతుంది. నా తొంటి పడిపోయి లేస్తలేదు, కాళ్ళు లేస్తలేదు అని అడ్మిట్ అయ్యామని 7 రోజుల క్రితం హాస్పిటల్కి వచ్చిన. వస్తే నియమిత అటెండర్ ఉండాలి, నీకు ఆధార్ కార్డు ఉండాలి అని అన్నారు. అంటే ఆధార్ కార్డు లేదు నా దగ్గర, అటెండర్ నియమిత మనుషులు నాకు ఎవరు లేరు అని చెప్పేసి నేను పోయి క్యాంటీన్లో పడుకుంటున్నా, భోజనం దాంట్లో. అలా పడుకుంటా ఉంటే 3 రోజుల తర్వాత నాకు ఏమవుతుందంటే ఈ కిడ్నీలు లేవట్లేదు కాబట్టి ఆటోమేటిక్గా ప్యాంట్లోనే పడిపోతుంది మూత్రం. అయితే 2 రోజులు అలా పోసుకునేసరికి స్మెల్ వస్తుందని చెప్పేసి వాళ్ళు క్యాంటీన్ వాళ్ళు నన్ను తీసి అక్కడ నాచురి గేట్ ముందు వేశారు. వేసిన రోజు నైటు మస్తు వర్షం, నిన్ను లేపుటలేరు, నేను లేచట్లేదు. ఆ వర్షాన్ని కట్టినే తడిసిన తర్వాత తెల్లారి మళ్ళీ ఇక్కడికి వచ్చిన క్యాంటీన్ కాడికి. మళ్ళీ వస్తే మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ వేశారు. అక్కడ వేసి నైటు నన్ను ఎన్ని గంటలకు తీసుకెళ్ళి లోపల వేసారో తెలియదు. మాసిరి దాంట్లో లోపల వేశారు. ఆ నైట్ అయ్యాగానే స్లీపర్లు ఉంటారు కదా ఊడ్చేవాళ్ళు, వాళ్ళు చూసి పోలీసులకు ఇంటిమేషన్ ఇచ్చారు. పోలీసులు వచ్చి రాసుకున్నారు, వాళ్ళు తీసుకొచ్చి అడ్మిట్ చేశారు. ఎవరు లేరు. ట్రాక్టర్ తోలుతా. రాజు జల్ది ఇక్కడ పాలలు ఉన్న కానీ పాలలు పట్టించుకుంటారా అండి. సూర్య ఎస్ఐ గారు ఇక్కడికి వస్తే అక్కడ మార్చిలో అన్నం రేట్ పడి ఉందని చెప్తే నేను చూసాను కానీ బతుకుంది తీసుకొచ్చి ఎన్నింటి తీసుకొచ్చి మీరు 9:40 పొద్దునట్టు 10 o'clock. నిన్న ఎప్పుడు తీసుకుపోయారు? నిన్న ఎవరున్నారు డ్యూటీలో? వేరే